ఇంధన భద్రతకు భరోసా. విశాఖ నిల్వ కేంద్రంలో భారీగా ముడి చమురు భూగర్భంలో 1.38 మిలియన్ టన్నుల నిల్వలు ఉన్నాయట. సముద్ర మట్టానికి 300 అడుగుల లోతులో వ్యూహాత్మకంగా 10 ఏళ్ల కిందటనే నిల్వ కేంద్రం నిర్మాణం చేశారు. ఎత్తు 30 మీటర్లు, వెడల్పు 20 మీటర్లు, పొడవు 5 కిలోమీటర్లు. బాంబులు వేసిన, భూకంపం వచ్చిన చెక్కు చెదరదు. కర్ణాటకలో మరో 2 చోట్ల క్రూడ్ ఆయిల్ నిల్వలు ఉన్నాయి. విశాఖలోని భూగర్భ చమురు నిల్వ కేంద్రం. సో మనకు ఏమీ ఇబ్బంది లేదు విశాఖకు కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఎంతో భారతదేశానికి. ఎందుకంటే ఇది భారతదేశం. క్రూడ్ ఆయిల్ అనేది ఏ రాష్ట్రం యొక్క సొంతం కాదు. ఖనిజాలు మొత్తము భారతదేశ సంపద. కాబట్టి భారతదేశానికి ఇంధన నిల్వలకు ఏమీ ఇబ్బంది లేదు అని అంటున్నారు. కానీ ఆల్రెడీ ఇప్పుడు 110 రూపాయలు 107 రూపాయల పెట్రోల్ ఉన్నది. అది త్వరలో 10 రూపాయలు పెరగబోతుంది. నిల్వలు ఉన్నా కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వము దాన్ని కూడా వాడుకొని ఇంకో 10 రూపాయలు పెంచుతుంది. ఆ 10 రూపాయలు ఖజానాలో వేసుకుంటుంది తప్ప జనాలకి ఏం మేలు చేసే ఆలోచన లేదు. ఆల్రెడీ విదేశాల్లో ఇది 80 రూపాయల క్రూడ్ ఆయిల్ ఇప్పుడు 200 రూపాయలు కాబోతుందని వార్తలలో పొద్దున లేస్తే ఒక్క రకంగా చెప్పట్లేదు. ఏ ఛానల్ పెట్టినా క్రూడ్ ఆయిల్ రేటు 80 రూపాయల నుంచి 200 రూపాయలకు పోతున్నది అని చెప్తున్నారు. బంగారం రేట్లు కూడా ఆకాశానికి పోతాయి. వెండి రేట్లు కూడా మొత్తం ఇంకా అడ్డగోలుగా పెరగబోతున్నాయి. నిత్యావసర ధరలు పెరగబోతున్నాయి. ఎంకిపెళ్ళి సుబ్బు సాగుకు వచ్చినట్టు ఇరాను ఇజ్రాయెల్ యొక్క లొల్లి భారతదేశంలో ఉన్న పేదల యొక్క ఇంట్లో వాళ్ళ నోట మన్ను వేయబోతున్నది. ఇప్పుడే ఎవరైనా పెట్రోల్ ఉంటే తొందరగా 5 లీటర్లో 10 లీటర్లో తెచ్చి పెట్టుకోరి. ఇంకా వారం రోజులలో గ్యారంటీగా ఈ యుద్ధం ఇంకా నెల రోజులు జరిగే అవకాశం ఉందని ట్రంప్ ఆడొకడు దాపురించిండు ప్రపంచానికి. వాడు ఏం చేస్తాడో వానికే తెలియదు. వాడు యుద్ధం మొదలుపెట్టిండు. ఇప్పుడు అందరి నోట్లో మట్టి పడుతున్నది. సో మన దగ్గర ఇంధన భద్రత ఉన్నది, ఇంధనం దొరుకుతుంది. కానీ సేమ్ రేటుకి అయితే దొరకదు. ఖచ్చితంగా ధరలు పెరుగుతాయి. ఇది మార్వాడి ప్రభుత్వం, నరేంద్ర మోడీ గుజరాతీ మార్వాడి ప్రభుత్వం. అవకాశం వచ్చినప్పుడు ధరలు పెంచకుండా అస్సలు ఊరుకోరు వీళ్ళు. ఎక్కడ దొరికితే అక్కడ వ్యాపారం చేయడము, లాభాలను తీసుకోవడమే వీళ్ళ లక్షణం. ఈ లక్షణాన్ని వాళ్ళు మానుకోలేదు ఇప్పటి వరకు. ఈ 10 ఏళ్ళు అదే పని చేశారు. వచ్చే 5 ఏళ్ళు కూడా అదే పని చేస్తారు. మనమే జాగ్రత్తగా ఉండాలి. అంతకుమించి ఏం చేసేది లేదు.